కానీ సినిమా ఇండస్ట్రీకి తీరని అన్యాయం జరిగింది ఈ ఇన్సిడెంట్ వల్ల. బికాజ్ ఆఫ్ ఈ కేసు వెళ్ళిన విధానం ఏంటంటే, రేపు ఉదయాన నాకు చాలా బాధ. ఈరోజు మీరు మన ఆంధ్రజ్యోతిలోనే ఒక ఆర్టికల్ ఉంది, మీరు చూసారో లేదో. బాలచంద్ర గారి మీద ఎవరో ఒక ఆవిడ ఇప్పుడు కామెంట్ చేసింది, ఆయన అది ఇది అని. నిజంగా చెప్పు తీసుకొని కొట్టాలి అలాంటి వాళ్ళని. ఆయన మనిషి లేడు. ఎంతటి మహోన్నతమైన వ్యక్తి, ఎంతమంది ఆయన ఆరాధించారు. అసలు ఆవిడ ఎవరో కూడా మాకు తెలియదు. నేను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్కి చైర్మన్గా ఉన్నాను, ప్రెసిడెంట్గా పనులు చేశాను, ఫిల్మ్ ఫెడరేషన్. ఆవిడ ఎవరో మాకు తెలియని కూడా తెలియదు. అంటే బాలచంద్ర గారిని గురించి మాట్లాడటం అనేది మాత్రం చాలా తప్పు. బట్ ఈ విషయంలో మాత్రం సంథింగ్ ఈజ్ దేర్. జానీ మాస్టర్ విషయంలో ఇప్పుడు జరుగుతుండే సిస్టంలో సంథింగ్ ప్లే జరుగుతుంది. కానీ ఆయన తప్పు చేశాడా, చేయలేదా, లేకపోతే ఏం చేశాడు, చేసి ఉంటే దానికి పని, అదంతా కోర్ట్ ఆఫ్ లా డిపార్ట్మెంట్ ఉంది. అది కోర్ట్ ఆఫ్ లాలోకి వెళ్ళిపోయింది. రేపు కోర్టు తెలుసుద్ది అసలు ఇది పోక్స్ కాదు. 5 సంవత్సరాల క్రితం నన్ను చేశారంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం చేస్తుంది ఆవిడ, అది ఎలాగా ఏమో రేపు న్యాయమూర్తి గారు తేల్చాలి దాన్ని. బట్ ఇండస్ట్రీకి మాత్రం మంచిది కాదు ఇది.